ఏదైనా దేశంలో అంతర్యుద్ధం జరుగుతున్నా, రెబల్స్ రెచ్చిపోతున్నా, ప్రభుత్వాలు పడిపోతున్నా భారత్ సైలెంట్గా ఉంటుంది. తటస్థంగా ఉంటుంది. మరి సిరియాలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఏ రకంగా వ్యవహరించవచ్చు, వైఖరి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అసలు మొదలు మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ నిజం కాదు. మనమేం తటస్థంగా లేము. బంగ్లాదేశ్లో తటస్థంగా ఉన్నామా? పక్కనే జరిగిన పరిణామం ఉంది కదా. ఏం చేసింది లేదు. మన ఏం చేయడం ఏంటి? షేక్ హసీనాకి ఆశ్రయం వేయడం అంటే తటస్థంగా ఉండడం అవుతుందా? సో మీకు మనం లెట్స్ నాట్ మేక్ రాంగ్ కంక్లూషన్. సో ఎక్కడ ఘర్షణలు జరిగినా భారతదేశం తటస్థంగా ఉంటాం అనేది నిజం కాదు. శ్రీలంక ఎగ్జాంపుల్ మీకు శ్రీలంకలో కూడా తటస్థంగా వెళ్ళలేము. ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించాం. దానికి చాలా హిస్టరీ ఉంది. శ్రీలంకలో కూడా శ్రీలంకలో ఏమి తిరుగుబాట్లు జరగలే కదా. శ్రీలంకలో మిలిటరీ తిరుగుబాట్లు జరిగాయి. శ్రీలంకలో ఎలక్షన్ జరిగి అక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనుక్ కుమార్ దిస్ నాయకత్వం. మనం ఎట్లా జోక్యం చేసుకుంటాం? సో మీకు మాల్దీవ్స్లో ప్రభుత్వం పతనం అయితే ఇండియన్ ఆర్మీ పోయి కదా అక్కడ మాల్దీవ్స్ ప్రభుత్వాన్ని కాపాడింది. ఇండియన్ ఆర్మీ ఎంటర్ అయి ఉండకపోతే మాల్దీవ్స్లో ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం నిలబడేది కాదు. ఇప్పుడు అందుకే లేటెస్ట్గా వచ్చిన అధ్యక్షుడు క్విట్ ఇండియా వెళ్ళిపోవాలి అనే నినాదంతో గెలిచాడు. మళ్ళీ ఈ మధ్య కొద్దిగా మార్పు వచ్చింది. అందువల్ల భారతదేశం ఎప్పుడూ కూడా తటస్థంగా లేదు. రాంగ్ అది. సో మనం ఇండిపెండెంట్గా మన స్ట్రాటజిక్ మీకు అందుకే బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్పాను, మాల్దీవ్స్ ఉదాహరణ చెప్పాను, శ్రీలంకలో ఆ సివిల్ వార్ జరుగుతే ఈ విషయంలో కూడా భారతదేశం యాక్టివ్గానే పోయింది. దానికి కదా రాజీవ్ గాంధీ మా ఎల్టీటీ దాడుల్లోనే కదా చనిపోయింది. సో అందువల్ల ఇక్కడే కదా ఈవెన్ నేపాల్ పరిణామాల్లో కూడా మనం తటస్థంగా వెళ్ళాము. ప్రతి సందర్భంలోనూ మన ఇంట్రెస్ట్లను మనం కాపాడుకున్నాం. సో అందువల్ల ఎప్పుడూ తటస్థంగా లేము, ఉండము కూడా. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండడం వేరు, తటస్థంగా ఉండడం వేరు. అందువల్ల మీకు బంగ్లాదేశ్ పరిణామాల్లో మనం ప్రత్యక్షంగానే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చాం. ఇవాళ బంగ్లాదేశ్లో అధికారంలోకి వచ్చిన వారికి అభ్యంతరమే అది కదా. మీరు షేక్ హసీనాకు మద్దతు ఇచ్చాను, తటస్థంగా ఉంటే మనం మీద జోలికి ఎందుకు వస్తారు? రానే రాదు. అసలు మీకు బంగ్లాదేశ్లో అసలు ఇండియా మీద వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. మనం తటస్థంగా ఉంటే మనము ఒక రోల్ ప్లే చేసినప్పుడే అక్కడ పొలిటికల్ ఫోర్స్ డివైడ్ అవుతాయి. ఇప్పుడు నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మాల్దీవ్స్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, మనం రోల్ ప్లే చేసినాకనే మనకు అనుకూలంగా ఒక సెక్షన్, మనకు వ్యతిరేకంగా ఇంకో సెక్షన్ ఎమర్జ్ అయింది. అందువల్ల మనకు రష్యా యుక్రెయిన్ వార్లో మనము ఒక రకంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసిన మాట నిజం. ఎందుకు మెయింటైన్ చేస్తామంటే అది మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు రష్యా మనకు మిత్రదేశం. సో రష్యాతో మనకు లాంగ్ స్టాండింగ్ డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. సో మీకు ఉక్రెయిన్తో కూడా మనకు సంబంధం. అందువల్ల మనం వార్ను సపోర్ట్ చేయలే. అదే సమయంలో అమెరికా విధించిన ఆంక్షల్లో కూడా మనం అంగీకరించలేదు. ఎందుకంటే మనకు అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి, రష్యాతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల రెండు సూపర్ పవర్స్ స్ట్రాటజిక్గా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకోవడం వేరు. ఆ రెండు సూపర్ పవర్స్తో మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోవడం వేరు. జనరల్గా వచ్చే పరిణామాల్లో మన స్టాండ్ తీసుకోవడం వేరు. అందువల్ల మీకు రష్యా ఉక్రెయిన్లో మనం స్టాండ్ తీసుకోలేదు నిజమే. ఆఫ్ఘనిస్తాన్లో మనమేం తాలిబాన్ ప్రభుత్వాన్ని సమర్థించలేదు. తాలిబాన్లను ఏనాడు కూడా భారతదేశం వెల్కమ్ చేయలేదు. మన ప్రమేయం లేకుండా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చాక అనివార్యంగా ఎవడు అధికారంలో ఉంటే వాడితో రిలేషన్ మెయింటైన్ చేయక తప్పదు కనుక మన ఇంట్రెస్ట్ల రీత్యా తాలిబాన్లతో కూడా చర్చలు మొదలుపెట్టాం. కానీ మొదట్లో మనం తాలిబాన్లతో సంబంధం లేదు. మనమేమి తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్లో పవర్ను ట్రాన్స్ఫర్ చేసే పనిలో భారతదేశం ఏం లేదు. అమెరికా ఉంది, ఖతార్ ఉంది, మనం లేము. అందువల్ల మనము ఇప్పుడు ఈవెన్ ఇండో పసిఫిక్ ప్రాంతం అంటారు, అంటే చైనాకు, చైనాకు, జపాన్కు, చైనాకు, ఫిలిప్పీన్స్కు, చైనాకు, వియత్నాంకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. సౌత్ చైనా సీలో మనకేం సంబంధం లేదు వాస్తవంగా. అయినా మనం ఏం తటస్థంగా లేమాడ. ఆడ అమెరికా నాయకత్వం క్వాడ్లో ఉన్నాం. చైనాకు వ్యతిరేకంగా నిర్మించబడిన అమెరికా నాయకత్వంలోని క్వాడ్రిలేటరల్ అలియన్స్లో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి ఇండియా ఉంది. అందువల్ల మనకు ఎక్కడికక్కడ అక్కడున్న, నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే ఒక దేశం అనుసరించే విధానము లో రెండు రకాల డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి వాల్యూస్ ఉంటాయి, రెండు ఇంట్రెస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫారిన్ పాలసీలు రెండు ఉంటాయి. ఇది భారతదేశం అనే కాదు, అమెరికా అయినా అంతే, వెస్ట్ అయినా అంతే. కొన్ని వాల్యూస్ నిలబడతాం, కొన్ని మన ఇంట్రెస్ట్. ఈ రెండింటి మధ్య ఘర్షణ రానంత కాలం ప్రాబ్లం లేదు. ఘర్షణ అంటూ వస్తే వి విల్ స్టాండ్ ఫర్ అవర్ ఇంట్రెస్ట్. మన దేశం అనే కాదు, అమెరికా అంతే, చైనా అనంతే, రష్యా అంతే. మరి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి తాలిబాన్కి ఏం సంబంధం? వాడు ఆఫ్ఘనిస్తాన్తో ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి.
మరి అమెరికాకు సౌదీ అరేబియా రాచరికాన్ని అమెరికా సపోర్ట్ చేస్తుందా? పాకిస్తాన్లో ఉన్మాదాన్ని సపోర్ట్ చేస్తుందా? అంటే అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఇండియా అయినా మన ఇంట్రెస్ట్లు మనం కాపాడుకుంటాం. మన ఇంట్రెస్ట్లకు ఇది ఉపయోగపడుతుంది అంటే ఆ స్టాండ్ తీసుకుంటాం. రష్యా ఉక్రెయిన్ వార్లో ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నాం? మనకు రష్యా చీప్ ఆయిల్ సప్లై చేసింది, రష్యాతో మనకి హిస్టారికల్గా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఇండియన్ ఇంట్రెస్ట్ రీత్యా మనం ఆ స్టాండ్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఏంటి అంటే బషర్ ప్రభుత్వంతో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు ఎందుకంటే బషర్ అల్ అసాద్ రష్యాకు అనుకూలం, ఇరాన్కు అనుకూలం. రష్యా, ఇరాన్లు ఇండియాకు చాలా మిత్ర దేశాలు. మనకు అమెరికా ఆంక్షల వల్ల మనము ఇరాన్తో కొంత దూరం చేసుకున్నాం తప్ప ఇరాన్ ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కలిసినప్పుడు ఇరాన్ మనకు అనుకూలంగా ఉన్న దేశం. అందువల్ల మనకు సిరియాలో ఉన్న బషర్ ప్రభుత్వంతో భారతదేశానికి ఏ రకమైన పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వస్తున్న ఎలిమెంట్ జిహాదీ ఎలిమెంట్స్. సో ఈ జిహాదీ ఎలిమెంట్స్ ఏ రకంగా వ్యవహరిస్తాయి అనే విషయంలో అమెరికా, యూరోపే అనుమానాస్పదంగా ఉంది. కానీ అమెరికా దృష్టిలో ఏంటంటే మనకు ఉపయోగపడే జిహాదీలు అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళని ఏం జిహాదీలు అన్నారు. ఇప్పుడు మీకు తాలిబాన్లతో ఎలా మరి అమెరికా ఒప్పందం చేసుకునే కదా బయటకు వచ్చింది. తాలిబాన్లకు ఒక రకంగా అధికారాన్ని అప్పచెప్పి వచ్చింది అమెరికా. అంటే అమెరికా స్వభావం ఏంటి? ఆడు జిహాదీ కావచ్చు, ఏమైనా కావచ్చు, నాకు ఉపయోగపడితే జిహాదీ కాదు, నాకు ఉపయోగపడకపోతే జిహాదీ అంటాడు. బిన్ లాడెన్ అయినా మంచిదే. సో అమెరికా స్టాండ్ అది. కానీ భారతదేశానికి అమెరికాకు ఉపయోగపడేది భారతదేశానికి ఉపయోగపడేదాన్ని లేదు కదా. ఇప్పుడు ఈ అల్జలానికి పాకిస్తాన్కు కూడా ఈ మిలిటెంట్ హెచ్టిఎస్కు పాకిస్తాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయంటారు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే మిలిటెంట్ వెనకాల టర్కీ ఉంది. టర్కీ చాలా సందర్భాలు ఈ మధ్య మనకు టర్కీ కొంత మంచి సంబంధాలు వస్తున్నాయి. కానీ టర్కీ మొన్న లేటెస్ట్ సందర్భం మినహా ప్రతిసారి యునైటెడ్ నేషన్స్ వేదికమైన కశ్మీర్, పాకిస్తాన్తో పాటు కశ్మీర్ అంశాలు ఏవనైతే టర్కీ. సో ఇటీవల టర్కీ ఎర్త్క్వేక్లో భారతదేశం చాలా క్రియాశీలకంగా సహకారాన్ని అందించాక కొంత మారింది. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ ఇస్లామిక్ ప్రపంచానికి నాయకుడు కావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల మీకు ఇవాళ సిరియాలో అధికారంలోకి వచ్చింది ఇస్లామిస్ట్ ఎలిమెంట్స్. వాళ్ళు జిహాదీలు, ఇస్లామిస్టులు, జిహాదీలు వేరు, ఇస్లామిస్టులు వేరు అని అమెరికా లాంటి దేశాలు వాదన. జిహాదీలు కారు ఇప్పుడు వాళ్ళు ఇస్లామిస్టులుగా మారిపోయారని. నువ్వు ఏ పేరైనా పెట్టండి. సో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఇండియాలో ఉన్న వివిధ అంశాలపైన ఏ స్టాండ్ తీసుకుంటారు అనేది దానిపైన మనకు బషర్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వస్తున్న అల్జలాని ఏ రకమైన సంబంధాలు, ఏ స్టాండ్ తీసుకుంటాడు, మన జియో పాలిటిక్స్ పైన మనం స్టాండ్ తీసుకుంటాం. అందువల్ల స్టిల్ టూ ఇయర్లీ. అందుకే మనమే కాదు, ఈవెన్ అమెరికానే కాన్షియస్గా రియాక్ట్ అయింది. అమెరికానే కాన్షియస్గా రియాక్ట్ అయినప్పుడు ఇండియాకి ఏం తొందర? మనకేమన్నా పక్కనే ఉన్నామా? మనమేమన్నా మరి పక్కనే ఉంటే మనకు తొందర. సో అందువల్ల మనకు అక్కడ ఇప్పుడు రష్యా ఏ పాత్ర, నిన్నటి దాకా బషర్ ప్రభుత్వానికి రష్యా చాలా బలంగా నిలిచింది. ఇప్పుడు రష్యా బలంగా నిలిచి ఉంటే బషర్ ప్రభుత్వం పతనమయ్యేదే కాదు. మరి రష్యా తన ఏ కారణాల రీత్యా పక్క జరుగుతోంది? ఇప్పుడు రష్యా ఏ వైఖరి తీసుకుంటుంది, చైనా ఏ వైఖరి తీసుకుంటుంది, పాకిస్తాన్తో ఎలా లింక్ ఉంటుంది, అమెరికా ఏ వైఖరి తీసుకుంటుంది, అసలు సిరియా ఎలా ఉంటుంది ఈ పరిణామాల తర్వాత, ఇవన్నీ తేలకుండా భారతదేశం ఎందుకు తొందరపడి ఒక స్టాండ్ తీసుకుంటుంది? ఈ పరిణామాలని వెల్కమ్ చేసే స్టాండ్ తీసుకోదు, పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేసే స్టాండ్ తీసుకోదు. నాకు తెలిసినంత వరకు వీల్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే డిప్లొమసీలో చాలా కాన్షియస్గా రియాక్ట్ అవుతారు కదా.